ఆపదలో ఉన్న వారికి నేనున్నా అంటూ ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తున్న పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వరదయ్యపల్లిలో నివసిస్తున్న పందిపాటి నరసింహులను విధి వక్రించి ఒక కాలు పోగొట్టుకున్న ఆయనకు జీవన ఉపాధి లేక, ఇంట్లో సంపాదించి పెట్టేవారు లేక, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయనకు పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ యొక్క చైర్మన్లు పసుపులేటి పవన్ కుమార్ మరియు పసుపులేటి నాగేంద్రలు విషయం తెలుసుకున్న వెంటనే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నరసింహులు ఇంటికి వెళ్లి పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక సహాయం అందుకున్న నరసింహులు పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మాలాంటి వారికి ఇలాంటి సంస్థలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్, విశ్వనాథ్, పెంచలయ్య, విజయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజంపేట వరదాయపల్లిలోని నరసింహన్న గారికి సరుకులు ఇవ్వడం జరిగినది. గత 10 రోజుల నుంచి మన పసుపులేటి నాగేంద్ర గారు నాకు చెప్పడంతో, అలాగే మన పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పవన్ కుమార్ అన్నగారికి తెలియజేశాను. ఆయనకు చెప్పగానే సరే వినోద్ ఇద్దాము, వనేలో సరుకులు ఇద్దామనేసి అని చెప్పారు. అలానే ఇంకో విషయం ఏంటంటే, ఈ ట్రస్ట్ ఓపెన్ చేస్తే దాదాపు 43 సంవత్సరాలు అవుతుంది. ఇక రాజంపేట నియోజకవర్గమే కాకుండా ఆంధ్ర మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఈ సర్వీసులు అనేసి ప్రారంభించాము. అలాగే ఎక్కడున్నా కానీ ఎవరికి ఏ సహాయం వచ్చినా కానీ మా ట్రస్ట్కి సంప్రదిస్తే మేము తగిన సహాయం చేస్తామని విన్నవిస్తున్నాము. 8 నిమిషాలు వీడియో. అలాగే ఏ నిరుపేదలకు కానీ, అభాగ్యులకు కానీ, ప్రజలకు కానీ, ఎవరికి నిత్యావసర సరుకుల్లో కానీ, మైదుకు నియోజకవర్గం కానీ ఎక్కడైనా కానీ సహాయం చేస్తామని మన ట్రస్ట్ చైర్మన్ పసుపులేటి పవన్ కుమార్ గారికి, అలాగే మన రాజంపేట మాజీ మంత్రి వర్యులు ఎందరికో పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన ఈ చిరకాలంలో ఉండాలని, ఈ రాజంపేట ప్రజల్లో మళ్ళీ ఈ పవనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే.